పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఉండి నియోజకవర్గంలో బిఎల్ఏలు ముఖ్య నాయకులు సమావేశానికి విచ్చేసినటువంటి శాసన మండలి సభ్యులు శ్రీ కౌరు శ్రీనివాసరావుకి, కామన్ నాగేశ్వరరావు గారికి, ఆర్కివీడు మున్సిపల్ చైర్మన్ గారికి, మండల పార్టీ అధ్యక్షులకి, డివిడి ప్రసాద్ గారికి, కిషోర్ రెడ్డి గారికి, బిఎల్ఏ నియోజకవర్గ కన్వీనర్ గారికి, 4 మండలాల టౌన్ బిఎల్ఏ కన్వీనర్ గారికి, ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి బిఎల్ఏ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సరణి ప్రోగ్రాం భారతదేశంలో గత 5 రాష్ట్రాల్లో మనం చూసాం. ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది, అక్కడ అధికారం ఏ రకంగా చేలెక్కించుకుంది, ఎన్ని మోసాలు చేసి అధికారంలోకి వచ్చింది, దాన్ని సన్న ఏ రకంగా ఉపయోగించుకుందన్నది మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల్లో చూసాం. ఇవన్నీ ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వానికి వేరే దారి లేదు. మొన్న ఎలక్షన్లో అనేక అబద్ధాలు చెప్పింది, అనేక మోసాలు చేసింది. ఏ ఒక్క హామీని అమలు జరపకుండా ఈరోజు పరిపాలన చేస్తుంది. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఏ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు, ఓటర్లు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, నమ్మే పరిస్థితి లేదు. ఇంకా వేరే దారి లేదు. ఏకైక మార్గం సర్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా మళ్ళీ అధికారంలోకి రావాలి, ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచనతో పెద్ద కుట్రతోటి ఉంది. దీన్ని మనం అడ్డుకోవాలి. ఏ రకంగా అడ్డుకోవాలనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఎలక్ట్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా బిఎల్ఏని ఒక గ్రామాల్లో పట్టున్నటువంటి వ్యక్తులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేసినటువంటి వ్యక్తులు, వీళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి మనం చైతన్యం చేయాలి. చైతన్యపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటుకు సంబంధించింది ఏ ఒక్క ఓటు పోకుండా కాసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తద్వారా ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి రావాలి అంటే ఈరోజు బిఎల్ఏలే కీలకం. వారు చేసినటువంటి సేవల వల్లే అధికారంలోకి వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నమ్మినటువంటి పరిస్థితి. దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్ పెట్టి దీని మీద ఒక ట్రైనింగ్ ఇచ్చారు. ఈ నరసాపురం పార్లమెంట్ లో కామన్ నాగేశ్వరరావు కానివ్వండి, కిషోర్ రెడ్డి, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కిషోర్ రెడ్డి గారు కానివ్వండి, పైన హెడ్ నాగార్జున యాదవ్ గారు కానివ్వండి, డివిడి ప్రసాద్ గారిని కానివ్వండి, దీని మీద ఒక ట్రైనింగ్ ఇచ్చారు. మన ఓటుని ఎలా కాపాడుకోవాలి, మన ఓటుని ఏ రకంగా నిలబెట్టుకోవాలన్న దాని మీద ట్రైనింగ్ ఇచ్చి జిల్లా వ్యాప్తంగా మనం ముందులో కూడా మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. పోయిన నెల 15వ తారీఖు నుండి ఈ సర్ ప్రోగ్రాం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా గ్రామాల్లో బిఎల్ఏలు తిరుగుతున్నారు, బిఎల్ఓలతో తిరుగుతున్నారు. అది పిలిచినా పిలకపోయినా కూడా తిరుగుతున్నారు. మన ఓటుని మనం కాపాడుకోవాలి. కానీ మరి తిరిగినా కూడా మనకి ఆపోజిషన్ పార్టీ చాలా కుతంత్రాలతోటి, ఒక మాయతోటి మనోళ్ళు మభ్య పెట్టే పరిస్థితి. మీ ఓట్లు తీయం, మా ఓట్లు తీయరు, ఏమీ లేదు, సోదరాభావంగా పోదామని కొన్ని దిక్కుల్ని మ్యాజిక్లు చేస్తున్నారు. ఎన్ని నమ్మలేటువంటి పరిస్థితి. ఎన్ని తప్పులు చేయడానికల్లా చంద్రబాబు నాయుడు గారి ట్రైనింగ్ ఆ రకంగా ఉంటుంది. ఆఖరి వారం రోజుల్లో చాలా కీలకమైనటువంటి రోజులు, మనల్ని నమ్మించి వారి పని చేసే రోజులు. ఇవన్నీ మనం గ్రహించాలి. ఎక్కడ రేపు పంచాయతీలు వస్తున్నాయి, ఇంకా అసెంబ్లీలు రావాలంటే 3 ఏళ్ళు ఉంది. ఏదైనా ఓటు పోయినా మళ్ళీ తెచ్చుకోవచ్చు. పంచాయతీల్లో కానివ్వండి, మున్సిపాలిటీలో కానివ్వండి, మండల పరిషత్తులో కూడా అతి తొందరగా ఉన్నాయి. ఏ ఒక్క ఓటు పోయినా కూడా మనం తెచ్చుకోవాలనే పరిస్థితి. మన బంధువులు కానివ్వండి, మన పార్టీ అభిమానులు కానివ్వండి, మన కార్యకర్తలు కానివ్వండి, అనేక ప్రాంతాల్లో ఉన్నారు. వారికి ఇక్కడ ఇంటి దగ్గర ఎవరో లేనటువంటి పరిస్థితి. వీళ్ళందరినీ మనం గ్యాదర్ చేయాలి. ఏ రకంగా ఫోటో తెప్పించాలి, ఏ రకంగా ఫారం అందజేయాలి, దాని ద్వారా బిఎల్ఏల ద్వారా ఏ రకంగా పంపాలి, ఇవన్నీ కూడా మనం 10 రోజులు కష్టపడితే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో నవరత్నాల పేరుతో ఏ రకంగా పరిపాలన చేశారు. మన కార్యకర్తలకు నష్టం జరిగినా, మన నాయకులు నష్టం జరిగినా ఓటర్ని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకూడదు. మనం మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకోవాలనే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగింది. మీ అందరికీ తెలుసు. గర్వంగా మనం ఈ రోజు గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉంది.
కూటమి ప్రభుత్వానికి ఎక్కడా లేదు. అన్ని దొంగ హామీలు, తప్పుడు హామీలు, ఏ ఒక్క దాని ప్రజల్లోకి వెళ్ళడానికి సిగ్గుపడే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. ఇవన్నీ మీరు గ్రహించాలి. ఇక్కడ ముందు నియోజకవర్గంలోకి అయితే పివిఎల్ నరసింహరాజు గారు, ఆయన 2 సార్లు ఓడిపోయినా నష్టపోయినా కూడా గ్రామాల్లో మెజార్టీ సభ్యులు పంచాయతీలు ఎక్కగలిగినటువంటి పరిస్థితి. అన్ని మండలాలు కైవసం చేసుకున్నటువంటి నాయకుడు, మున్సిపాలిటీ కైవసం చేసుకున్నటువంటి నాయకుడు, మీ అందరినీ అవకాశాలు కల్పించినటువంటి నాయకుడు పివిఎల్ నరసింహరాజు గారు. వారిని కూడా దృష్టిలో పెట్టుకుని మీ అందరూ రేపు పంచాయతీల్లో కూడా మనకు 3 ఏళ్ళు ఉంది, ఇబ్బంది అవుతుందేమో ఎక్కడా నిరుత్సాహపడకుండా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా ప్రజల బుద్ధి చెబుదాం. ఈ కూటమి ప్రభుత్వం వల్ల మోసం చేసింది, యువతను మోసం చేసింది, రైతులను మోసం చేసింది, మహిళలను మోసం చేసింది, బీసీలను మోసం చేసింది, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది. వీరిని 3 సంవత్సరాలు ఆగే పని లేదు. ఎప్పుడు పంచాయతీలు వచ్చినా, ఎప్పుడు మున్సిపాలిటీ వచ్చినా మనం బుద్ధి చెప్పాలని వాటర్ డిసైడ్ అయి ఉన్నారు. దాంట్లో కూడా మీరు ఎక్కడ నిరుత్సాహపడకుండా, గతంలో మనం ఎన్నో చేసాం, నష్టపోయే విధంగా లేకుండా ఇప్పుడు మీరు అందరూ ఉత్సాహంగా దీని మీద బాధ్యత తీసుకోవాలి. బిఎల్ఏలో కొంతమంది అవగాహన లేకపోవచ్చు. ఆ గ్రామంలో నాయకులు మనం రేపొద్దున ఏదైతే మనం ప్రజా పరిపాలన చేద్దాం, ప్రజల్లో పోటీ చేద్దాం ఆశ ఉన్నవాళ్ళు కానీ, ఎప్పటి నుంచో కుటుంబాల నుంచి కానివ్వండి, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ఇప్పుడు రాజకీయాలు ప్రజాసేవ చేద్దాం ఉన్నటువంటి యువత కానివ్వండి, మీరందరూ ఎలక్ట్ గా ఉండాలి. పార్టీని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం రెడీగా ఉన్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు. గతంలో మన నాయకులు నష్టపోయారు, కార్యకర్తలు నష్టపోయారు. ఇప్పుడు నష్టపోయే పరిస్థితి లేకుండా మనం చూసుకోవాలి. వారి ద్వారాగా పరిపాలన చేయాలి. వారి ద్వారాగానే గ్రామాల్లో అన్ని రంగాల్లోనే ముందుకు తీసుకెళ్లాలని అనేక వేదికల మీద ఈ మధ్య చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మాట మీకు తెలుసు, ఇచ్చిన మాట తప్పే పరిస్థితి లేనటువంటి నాయకుడు. ఇవన్నీ మీరు ఆలోచన చేసి ఈ 10 రోజుల్లో మన గ్రామంలో 10 ఓట్లు మనం నిలబెట్టుకోగలిగామా, 20 నిలబెట్టుకోగలిగామా అంటే ప్రతి ఒక్కరికి ఫామ్ వచ్చింది జరుగుతుందనే కాకుండా ఆ ఫామ్ను ఎలా ఫిల్ చేయగలుగుతాం, మన వాటర్ ఎవరున్నారు, ఇవన్నీ మీరు కష్టపడవలసిన బాధ్యత మీ అందరికీ ఉందని కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ 2 నియోజకవర్గంలో 2 సంవత్సరాలు బట్టి మీరు ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అల్లగోలైనటువంటి పరిస్థితి ఉండి నుంచే నాంది పలికింది. ఇవన్నీ కూడా మీరు గ్రహించాలి. మీరందరూ కూడా ప్రజాప్రతినిధులు అవుతారు. ఎవరైతే మనం గ్రామాల్లో తిరుగుతున్నాం, ప్రజల మద్దతు పొందాం, ప్రజలు మనకి అవకాశం ఇచ్చారు అన్న నాయకులందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ అధికారం లేదు కదా అని భయపడకుండా మీరు ధైర్యంగా ఉంటే మార్పు మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే సంవత్సరం పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఒక 5-6 నెలలు ఓపిక దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర స్టార్ట్ అయితే కూటమి ప్రభుత్వానికి ఎలా ఉంటుందో కూడా మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ 10 రోజులు కష్టపడండి. 10 రోజులు దీని మీద దృష్టి పెట్టి గ్రామాల్లో కానివ్వండి, వార్డుల్లో కానివ్వండి, అన్ని విధాలుగా కూడా మన ఓట్లు కాసుకోవాల్సిన బాధ్యత ఉంది. మొన్న కూడా మీరు నరసాపురం పార్లమెంట్ లో చూస్తే మనం ఎప్పటి నుంచో ఓడిపోతున్నాం అనే నిరుత్సాహం ఉండొచ్చు. మొన్న అయితే ఓడిపోలేనటువంటి పరిస్థితి, ఇంతకన్నా ఎక్కువ ఓడిపోయినటువంటి పరిస్థితి ఈ పార్లమెంట్ లో ఉంది. దాన్ని చూస్తే మీరు 1లోనో 2లోనో 3లోనో 7లో అయితే లేరు, లాస్ట్ లో అయితే లేరు. మొన్న కూడా ప్రజల్లో మార్పు ఉంది. పివిఎల్ నరసింహరాజు గారు ఓడిపోయారు. వారి కుటుంబం నుంచి ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. భవిష్యత్తులో అది నెరవేరుతుంది. మనం కష్టపడాల్సిన బాధ్యత ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ మై హ్యాప్ మై ఓట్ అనే ఏదైతే మనకు లాగిన్ ఇచ్చారో, ఏదైతే యాప్ ఇచ్చారో, మనం ఏమనుకుంటున్నామంటే గ్రామాల్లో తిరుగుతున్నాం, ఫామ్లు ఇస్తున్నాం, సక్రమంగా జరుగుతుంది, మన వరకు మనం బాగా చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా మనం ఎంతమంది ఓటర్లను కలుస్తున్నాం, ఈ రోజు ఎన్ని జరుగుతున్నాయని కూడా మీరు సిస్టమ్ లో కూడా దృష్టి పెట్టవలసిన బాధ్యత ఉంది. సిస్టమ్ అయితే తప్ప మన గ్రామాల్లో తెలిసే ఉన్నది, సెంట్రల్ ఆఫీస్ లో తెలియదు. ఇవన్నీ కూడా మీరు ఈ రోజు నుంచి కూడా మనకు 1100 మంది ఉన్నారు. 1100 మందిని కూడా మై బూత్ మై ఓట్ ఏదైతే ఉందో ఈ యాప్ టచ్ చేయాలి. అందరూ కూడా ఏదైతే ఉందో అవన్నీ వాటర్ పేరు, తండ్రి పేరు, కులం ఇవన్నీ కూడా నమోదు చేసుకుంటూ అందులో కూడా ముందంజలో ఈ ఉండు నియోజకవర్గాన్ని పెడతారని
మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ మొన్న పివిఎల్ నరసింహరాజు గారు ఫోన్ చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో చెప్పి ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి నరసింహరాజు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ చూపించండి. మీ కష్టాన్ని పార్టీ గుర్తిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తిస్తారు. మా ద్వారా రిపోర్ట్లు పంపుతాం. మీ కష్టం ఎక్కడికి పోదు. కార్యకర్త ద్వారాగానే కూడా పరిపాలన సాగుతుందని జగన్మోహన్ రెడ్డి గారి నోటంటే ఎప్పుడైతే మాట వచ్చిందో ధైర్యంగా చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ లేకపోయినా పివిఎల్ నరసింహరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.